కాంగ్రెస్ పార్టీలో చేరికలతో బీఆర్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్కు నిద్ర పట్టడం లేదని విమర్శించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పార్టీ లీడర్లను కాపాడుకునే ప్రయత్నంలో కేసీఆర్ దిగజారి మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ మాటల్లో కొంచెమైనా వాస్తవాలు లేవన్నారు బట్టి. 10 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఇంతగా దిగజారుడుగా అనుకోలేదని చెప్పారు. కట్టుకథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని కేసీఆర్ ప్రయత్నించారని ఆరోపించారు. నీళ్లు కాళేశ్వరం గురించి కేసీఆర్ నిజాలు చెప్పలేదన్నారు బట్టి విక్రమార్క. మీటింగ్లో మైక్ సమస్య వస్తే కరెంటు కోతలు అంటూ అబద్ధం మాట్లాడారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో అనేక సమస్యలకు బీఆర్ఎస్ పాలనలే కారణమని ఆరోపించారు. సరిదిద్దుకోలేనంత తప్పిదాలు గత ప్రభుత్వమే చేసిందన్నారు. అయితే అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను 3 నెలల నుంచి గాడిలో పెడుతున్నామని చెప్పారు. కేసీఆర్ చేసిన అప్పులన్నీ ఇప్పటికీ తీర్చలేకపోతున్నామన్నారు. యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు నిర్మించిన స్థలమే కరెంటు కాదని చెప్పారు భట్టి. అయితే పర్యావరణ అనుమతులు తెచ్చుకోకపోవడం వల్లే యాదాద్రి ప్రాజెక్టు ఆలస్యమవుతుందని వెల్లడించారు. లేకపోతే రైతు బీమా పైన గురించి మాట్లాడారు, నీళ్ల గురించి మాట్లాడారు, వారు కట్టినటువంటి కాళేశ్వరం గురించి కూడా మాట్లాడారు. ఏ ఒక్కదాన్ని కూడా వాస్తవాలు జోలికి పోకుండా కట్టుకథలు చెప్పి అందులోంచి బయటపడాలనేటువంటి ప్రయత్నం చేశారు తప్ప జరిగింది పొరపాటే. కనీసం మీరు ఇప్పటికైనా మీరైనా సరి చేస్తూ ఉన్నారు, సంతోషిస్తాంలే అనేటువంటి మాట వారి నుంచి వస్తుందని ఆశించారు. కానీ వారి మాటలన్నీ వింటూ ఉంటే నిన్న చివరికి ఏ స్థాయికి దిగజారిపోయారంటే వారు ప్రెస్ అడ్రస్ చేసినటువంటి ప్రాంగణం, ఆ ప్రాంగణమే వారు మాట్లాడేటువంటి మైక్ కానీ మిగతాది కానీ కరెంటుకు సంబంధం లేకుండా జనరేటర్ పెట్టుకొని వారు ఆ మీటింగ్ అడ్రస్ చేస్తూ ఆ జనరేటరో లేకపోతే ఆయన అడ్రస్ చేసే మైక్ సిస్టమో ఆగిపోతే దానికి కూడా చూసారా కరెంట్ ఎట్లా కట్ అయిపోయిందని అన్నాడు. ఎన్నికలు వస్తేనే బీఆర్ఎస్ బీజేపీకి రైతులు ప్రజలు గుర్తుకొస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కోహెడలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. అక్కడ జరుగుతున్న పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీకి రాకుండా ఇంట్లో కూర్చొని ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో కేసీఆర్ డ్రామాలు మొదలు పెట్టారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీవి ఒకే గొంతుకగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మంత్రి అన్నారు. కేసీఆర్ రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడగానే బండి సంజయ్ కల్లాల్లో పడ్డారని ఎద్దేవా చేశారు. కరువు పరిస్థితుల దృష్ట్యా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కేసీఆర్ కదిలి రావాలని పొన్నం ప్రభాకర్ కోరారు. 4 నెలలుగా మాట మాట్లాడకుండా కాళేశ్వరం కుంగినా సపోర్ట్ చేయకుండా దానికి ప్రభుత్వానికి సరైన విధంగా సలహా చెప్పకుండా ఈ రోజు బయటికి వచ్చేసి అబద్దాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కరువు కాంగ్రెస్ తోటి వచ్చిందంటున్నాడు. ప్రభుత్వానికి కరువుకు సంబంధం లేదు. 10 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తే అవగాహన లేకుండా మాట్లాడితే నీకు వీలైతే ప్రభుత్వంగా మేము కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ బిడ్డగానే తెలంగాణ కోసం కొట్లాడిన అన్నట్టయితే కాంగ్రెస్ తో పాటు కలిసి ఈ రోజు రాష్ట్రంలో నుంచి వెళ్లి కేంద్రం అడిగేటువంటి ప్రయత్నం చేయాలి. కరువు పేరు మీద రాజకీయం చేయకండి. వాళ్ళకి సహకారం అందించడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దాం రండి. అక్కడ కేసీఆర్ గారు రైతుల గురించి మాట్లాడగానే బండి సంజయ్ గారు కల్లాల పోయి వంటాడట. నేను బండి సంజయ్ని కోరుతున్నా, కల్లాల వండకు, ఢిల్లీలో వండు. ఎన్నికల కోసం ఇలా ఊర్లో తిరుగుకుంటే ఏదో మాట్లాడితే 5 ఏళ్లు నువ్వు కనబడని నిన్ను మర్చిపోయినరు. దేశవ్యాప్తంగా పార్లమెంటు లోక్సభ ఎన్నికల హడావిడిగా మొదలయ్యాయి. విమర్శల అస్త్రాలు పార్టీలోకి జంపింగ్ జపాంగ్కు ఊపందుకున్నాయి. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మార్చి 6న తొక్కుగడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. ఈ పార్టీకి ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరవుతారట. బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా జన సమీకరణ చేయాలని ఇప్పటికే పార్టీ నేతలకు పీసీసీ ఆదేశాలు పంపిందని సమాచారం. అయితే ఈ సభకు 10 లక్షల మందిని పోగు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో ఉంది అని పార్లమెంట్లకు, మంత్రులకు, ముఖ్య నేతలకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. రేపు పార్లమెంట్ ఇన్ఛార్జి నేతలంతా తమ పరిధిలోని ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించాలని పీసీసీ ఆదేశించింది. రైతుల విషయంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ముసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. రైతుల సంక్షేమం కోసం సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కాళేశ్వరంతో మంతెనికి
ఒక్క నీరు ఇవ్వలేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అదేవిధంగా ఎంపీ సీట్ల కోసం అనవసరంగా రాజకీయాలు వద్దన్నారు. కేసీఆర్ సూచనలు ఇవ్వాలి కానీ రైతుల విషయంలో రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. రైతుల విషయంలో కేసీఆర్కు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ₹1,00,000 రుణమాఫీ సగం మంది ప్రజలకు, సగం మంది రైతులకు చేయలేదన్నారు. గత సంవత్సరం వడగండ్ల వర్షానికి నష్టపోయిన పంటకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల్లో రైతులకు పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఇబ్బందులకు కారణం కేసీఆర్ఏనని అన్నారు. కాళేశ్వరం రీడిజైన్ సరికాదని మొదటి నుంచి చెప్పామని, రైతుల భూములు, ఇండ్లు తీసుకున్నారే తప్ప నీరు అందించలేదని అన్నారు. తప్పు ఒప్పుల వల్ల ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా దీర్ఘకాలిక పరిష్కార మార్గాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేయకుండా 10 సంవత్సరాల కాలం పాటు ఏమి చేయలేని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు రైతుల పట్ల ముసలి కన్నీరు గారుస్తా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న రైతులను ఓదార్చండి, రైతుల కష్టాలను తెలుసుకునే అంశంతో వారు పోయిండు. చాలా సంతోషం. పోవాలా ఎక్కడ చూసిండు పొలాలు? కాలువల పారని చోట బోరు బావుల ద్వారానే సాగు చేసుకునే దాంట్లో భూగర్భ జలాలు కిందికి పోయిన తరుణంలో 3-4 బోర్లు వేసుకుంటే అక్కడికి పోయి ముసలి కన్నీళ్లు గార్చారు. ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎక్కడికైనా పోయినరా వారు? ఏ ఒక్క రైతు కన్నా పంట నష్ట పరిహారం ఇవ్వడం జరిగిందా? ఒక్క నయా పైసా కూడా ఇవ్వలే. మేమున్నామని ధైర్యం చెప్పడానికి ఎవరైనా వచ్చిండ్రా? రైతుల విషయంలో వారికి మాట్లాడే నైతిక హక్కు లేదు. ప్రకృతి వైపరీత్యం జరిగింది. ఎప్పుడు జరిగింది? 2023 సాధారణంగా ఆగస్టు సెప్టెంబర్ మాసంలో వర్షాలు పడతాయి. ఆగస్టు సెప్టెంబర్ మాసాలు 2023లో వర్షాలు పడలే. వర్షాలు పడకపోవడంతో అనేక రిజర్వాయర్లు నిండలే. 2023 ఆగస్టు సెప్టెంబర్లో ఎవరున్నారయా? ప్రభుత్వం ఎవరుతుంది? ఎవరి హయాంలో వర్షాలు పడలే? ఆ రాజకీయం చేయొద్దనే మీమాంసతో కూడా మేము ఎప్పుడు కూడా ఆ విధంగా మాట్లాడలే. రిజర్వాయర్లో నీటి ఇబ్బంది ఉంది. కాంగ్రెస్ పాలనలో దేశం అభివృద్ధిలో వెనుకబడిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆ పార్టీ గెలుపు కోణంలో రాజకీయ నినాదాలతో ముందుకు వెళ్ళింది తప్ప దేశ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. బీజేపీ అధికారం చేపట్టినప్పటి నుంచి దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందన్న మంత్రి అవినీతి, అక్రమాలు, దళారులు లేని పాలన బీజేపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉండగా బీఆర్ఎస్ పార్టీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అతి తక్కువ సమయంలోనే బీఆర్ఎస్ పార్టీ కూలి కనుమరుగైపోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి లక్షల కోట్లు దోచుకున్న బీఆర్ఎస్ పార్టీని ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల్లో ఓడినా కేటీఆర్ తానే సీఎం అయినట్లుగా అనుకున్నారని ఎద్దేవా చేశారు. విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి మూడోసారి కూడా గెలిచి సీఎం అవుదామని అనుకున్న కేటీఆర్ కలలుగానే మిగిలాయని అన్నారు. కేవలం ఆ విషయంలోనే ఆయన బాధపడుతున్నారని, రాష్ట్రంలో సాగునీరు లేక పంటలు ఎండినందుకు కాదని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ వల్లే రాష్ట్రం పూర్తిగా నష్టపోయిందంటూ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలు కానీ, అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ, లేక తీసుకున్నటువంటి అనేక విధానపరమైన నిర్ణయాలు కానీ ప్రధాన ఎజెండాగానే ఎన్నికల ప్రచారం ఉంటుంది. గత 10 సంవత్సరాలుగా ఒక నీతివంతమైనటువంటి, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశానికి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ పాలనాపరమైనటువంటి వైఫల్యాలతోనే కాలం గడిపింది తప్ప, రాజకీయ నినాదాలే ఇచ్చారు తప్ప, ఆ నినాదాల ద్వారా ప్రజలలో ఆశలు రేకెత్తించారే తప్ప ప్రజల జీవితాలలో మార్పు రాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ప్రతి సంక్షేమ కార్యక్రమాలు కూడా లీకేజీలు లేకుండా, మధ్య దళారీలు లేకుండా, దోపిడీ లేకుండా పేద ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం చాలా సమర్థవంతంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఏ చేతితోటైతే మనము సహాయం తీసుకునే వాళ్ళము కాంగ్రెస్ హయాంలో, అదే చేతితో భారతీయ సంస్కృతి, భారతీయ జీవన విధానాలకు అనుకూలంగా మనం అదే చేతితో ఇతర దేశాలకు సహకారం అందించేటువంటి స్థాయికి మనం చేరుకున్నాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ పంటలు ఎండిపోతున్నాయని ముసలి కన్నీరు కారుస్తున్నారని, బీఆర్ఎస్ హయాంలో రైతులు సూసైడ్ చేసుకుంటే కనీసం పరామర్శించలేదన్నారు.
కేసీఆర్ చేసే డిమాండ్ బాగానే ఉన్నా గతంలో నువ్వు ఎంత ఇచ్చావని ప్రశ్నించారు. స్టేట్, సెంట్రల్ రెండూ కలిసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపుల గురించి కేసీఆర్ మాట్లాడితే సిగ్గుపడాలన్నారు. వాటిని ఎంకరేజ్ చేసేందుకు కేసీఆర్ అని సీరియస్ అయ్యారు. ఇక పార్టీ ఫిరాయింపులతో రాజకీయాలు బూజుపడుతున్నాయన్నారు. సిపిఐ పోరాటంతోనే మిడ్ మానేరు వచ్చిందని తెలిపారు. కేసీఆర్ తీరు ఆత్మస్తుతి పరనింద అన్నట్లుగా ఉందన్నారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు లేదని నల్గొండ, ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలే ప్రభుత్వాన్ని కూలుస్తారని ఏక్నాథ్ షిండేలు వారి పార్టీలోనే ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నల్గొండ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఎందుకు ఓడిపోయామో అర్థం కావడం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు పార్లమెంట్ ఎన్నికల్లో జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు. అధికారంలోకి వచ్చాక 30,000 ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ వారు ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మాటలు విని మోసపోయామని ప్రజలు 100 రోజుల్లోనే గ్రహించారన్నారు. రుణమాఫీ హామీ నెరవేరిస్తే కాంగ్రెస్కు ఓటు వేయండి, లేదంటే బీఆర్ఎస్కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫెయిల్ అయిందని మన నాయకుడు కాదు, అలాగని తప్పు ప్రజలది కాదన్నారు. కేసీఆర్ మనల్ని నమ్ముకున్నాడు, కానీ మన ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని ప్రజల్లోకి మనం తీసుకువెళ్ళలేకపోవడంతో ఓడిపోయామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే మంచి వేతనాలు ఇచ్చినప్పటికీ 1వ తారీఖున జీతం రాలేదని మనకు ఉద్యోగులు దూరమయ్యారన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ ఆల్మస్గూడ పరిధిలోని సౌభాగ్య కాలనీ కమ్యూనిటీ హాల్లో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ పార్టీలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మైనార్టీ అధ్యక్షులు ఎంఎం పాషా, అబ్దుల్ రెహమాన్ ఉపాధ్యక్షులు, ఇస్మాయిల్ కోశాధికారి, గఫార్ బాషా జనరల్ సెక్రటరీ, దస్తగిరి కార్యవర్గ సభ్యులు, అజీజ్ ఉల్లా, ముస్లిం మత పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై పల్లా రాజేశ్వరరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సిగ్గుసేరం ఉంటే బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కూతురి సీట్ కోసం బీఆర్ఎస్లో దళిత నేతలు, ఉద్యమకారులను కడియం శ్రీహరి బయటకు పంపారని మండిపడ్డారు. అయితే ఆరూరి రమేష్, ఎంపీ పసునూరు దయాకర్ కడియం వల్లే పార్టీకి రాజీనామా చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసిన కడియం శ్రీహరిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. నీ దోపిడీ అంతా రాష్ట్ర ప్రజలకు తెలుసునని, నీలాంటి ద్రోహిని ప్రజలు క్షమించరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మా నాన్న ఒక బ్రాండ్ అని కడియం శ్రీహరి కూతురు కావ్య అంటుందని, నమ్మిన వారికి వెన్నుపోటు పొడవడంలోనా అని కావ్య మీ నాన్న బ్రాండ్ అని ఎద్దేవా చేశారు. 2014లో ఆయన పోటీ చేసి గెలవలే, 2018లో గెలవలే. ఇవాళ కూడా మొన్న పోటీ చేయడానికి వస్తే ఇలా రాజన్న త్యాగం చేస్తే, రాజన్న మీద మొత్తం దుష్ప్రచారం చేసి, రాజన్నను మొత్తం కూడా చేసి చివరికి సీట్ ఇస్తే అందరం కూడా గణపురం కార్యకర్తలు బాధ దిగమింగి, వీడు దుర్మార్గుడు, వీడు అహంకారి, వీడు ఏమి మనకి చేయడం అనుకున్నా కూడా సారు గులాబీ జెండాతో పంపించిందని చెప్పేసి మళ్ళా మనం ఓట్లేసి గెలిపించినాం. ఓట్లేసి గెలిపిస్తే ఇవాళ నీతులు మాట్లాడుతున్నారు ఆయన కానీ ఆయన కూతురు కానీ. ఇవాళ ఈ యొక్క కుట్ర అనేది ఇవాళ మొదలు కాలే. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటేనే ఇవాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను తీసుకొని లోపలికి పోయింది. మీ అందరం పోలే. పోయిన తర్వాత అంటున్నట్టు, అన్నా శ్రీహర్ అన్నా నువ్వు వచ్చేయన్నా, నేను కావ్యకు సీట్ ఇస్తా అని చెప్పేసి అన్నామని మేము అడగలే. మేము లాబీలోకి వచ్చి భోజనం చేస్తుంటే సిగ్గు లేకుండా అవి చెప్తా ఉన్నాడు. నేను ఇట్లా అడిగిండు, నేను బోనని చెప్పినా నువ్వు శ్రీహర్ అన్న నువ్వు ఆలోచించమని చెప్పి 3 నెలల కిందనే ఈ కుట్రకు బీజం పడ్డది. అయిన తర్వాత వాళ్ళందరూ కూడా అపోజ్ చేసిండ్రు.
నువ్వు మాదిగ సామాజిక వర్గంలో వరంగల్ జిల్లాలోనే అతిపెద్ద రాజకీయ కుట్రదారు కడియం శ్రీహరి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ధ్వజమెత్తారు. వరంగల్లో ఆయన్ను ఓడించి రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటామని సుదర్శన్ రెడ్డి తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశంలో సుదర్శన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. అన్ని రకాల పదవులు అనుభవించిన కడియం శ్రీహరి ఇవాళ కేసీఆర్ను మోసం చేసి పార్టీని వీడారు. డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా పదవులు అనుభవించి చివరకు వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ నేతలను నట్టేట్ట ముంచారు కడియం శ్రీహరి. ఈ జిల్లాలోనే అతిపెద్ద రాజకీయ కుట్రదారు కడియం శ్రీహరి పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కసితో పనిచేయాలని కేసీఆర్ ఆపదలో ఉన్నారు. కవిత జైల్లో ఉన్నారు. కేసీఆర్పై అనేక కుట్రలు జరుగుతున్నాయి. తనకు 32 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. కడియం లాంటి మోసగాడిని తన జీవితంలో చూడలేదని తమ కోరిక ఏందంటే ఈ పార్లమెంట్ ఎన్నికలతో కడియం శ్రీహరి రాజకీయ సన్యాసం తీసుకున్నట్టే చేయడమే అని సుదర్శన్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇవాళ వరంగల్లో సభ్యత్వం ఉన్న ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త ఇవాళ కసితో పనిచేయాల్సినటువంటి అవసరం లేదు. మిత్రులారా, కేసీఆర్ గారు ఆపదలో ఉన్నాడు. కాలు విరిగి రెస్టులో ఉన్న సందర్భం. ఇవాళ కవిత గారు, కేసీఆర్ గారి బిడ్డ జైల్లో ఉన్నది. కేసీఆర్ గారి పైన అనేక కుట్రలు జరుగుతూ ఉన్నాయి. నిన్నటి దాకా ఉప ముఖ్యమంత్రి పదవి, ఎమ్మెల్సీ, ఎంపీ, ఎమ్మెల్యే అన్ని చేసి కూడా ఇవాళ వాళ్ళ కూతురికి టికెట్ ఖాయం చేసిన తర్వాత ఇలాంటి సమావేశము హరీష్ రావు గారి యొక్క నేతృత్వంలో సమావేశం కూడా నిర్ణయించిన తర్వాత ఎన్నికల ఇన్ఛార్జీలుగా అందరినీ ఎన్నికల ఇన్ఛార్జీలుగా వేసిన తర్వాత సమన్వయ సమావేశాలు అయిన తర్వాత ఆయనకు రావాల్సిన మంచో చెడో అర్థమైందా? మంచో చెడో అంటే అర్థమైందా? అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత మోసం చేసిన ఏమంటామో ఒకసారి మీరందరూ అర్థం చేసుకోవాలి. నా జీవితంలో 32 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నది. విద్యార్థి దశ నుంచి ప్రజా జీవితంలో బతికినా, కానీ ఇంత మోసకారి వ్యక్తిని నా జీవితంలో నేను చూడలేదు. మనకు కోరిక ఏంటంటే హరీష్ అన్న కె కేశవరావుపై బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే రసమాయి బాలకిషన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేశవరావు మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉద్యమం సమయంలో మిలియన్ మార్చ్లో కేశవరావును కోడిగుడ్లతో కొట్టిన ఘటనను మర్చిపోయారా అని ప్రశ్నించారు. పార్టీలో ఆయనకు ఎంతో ప్రాధాన్యత ఇస్తే వెళ్లిపోయారని ధ్వజమెత్తారు. ఎవరికీ తెలియని ఆయన కూతురును జీహెచ్ఎంసీ మేయర్ని చేశామన్నారు. కేకే తెలంగాణ కళాకారులను అవమానించేలా మాట్లాడారని, అందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సంస్కృతిని అవమానించడం సరికాదన్నారు. కళాకారులకు క్షమాపణలు చెప్పకుంటే ఆయన ఇంటి ముందు ధూమ్ధాం నిర్వహిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం గద్దర్ను వాడుకున్నదని ఆరోపించారు. ఆ పార్టీ మొదటి నుంచి తెలంగాణ బతుకుల మీద విషం చిమ్ముతూనే ఉందన్నారు. ధూమ్ధాం పాత్రను చెరిపేసే ఒక కుట్రలో భాగంగా కేకే గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సాధనలో కళాకారులు పాట పాడితే కళాకారులు ఆట ఆడితేనో తెలంగాణ రాలేదని చెప్పేసి చెప్పినటువంటి మాటను మేము కళాకారుల తరపున తెలంగాణ ధూమ్ధాం వ్యవస్థాపకునిగా మేము ఖండిస్తూ ఉన్నాం. వెంటనే కేకే గారు ఆ మాటను ఉపసంహరించుకొని అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి ఖచ్చితంగా క్షమాపణలు కళాకారులందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిందిగా మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకనంటే 2 విషయాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా అట్లాంటి పాటను పట్టుకొని అసలు పాట లేదు, ఆట లేదు, తెలంగాణకు చరిత్ర లేదని చెప్పేసి నిస్సుగ్గగా మాట్లాడినటువంటి కేకే మారి గారి మాటలను నేను చాలా తీవ్రంగా నేను ఖండిస్తూ ఉన్నా. ఎందుకనంటే ఇలా మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. గతంలో కూడా కాంగ్రెస్ మొదటి నుంచి కూడా సమయం దొరికిన ప్రతిసారి, అవకాశం దొరికిన ప్రతిసారి కూడా తెలంగాణ చరిత్ర మీద, తెలంగాణ కళాకారుల మీద, తెలంగాణ బతుకుల మీద విషం చిమ్ముతూనే ఉన్నది. అనేక సందర్భాలలో తెలంగాణ యొక్క పార్టీ అవసరాలున్న ప్రతిసారి కూడా తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్నటువంటి కపట కాంగ్రెస్ గురించి ఇవాళ నీతులు మాట్లాడుతూ ఉన్నటువంటి పెద్దలు 2 విషయాలు. ఏప్రిల్ 1 సందర్భంగా నియామకాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర ట్వీట్ చేశారు. గ్రూప్ 2 నియామకాలపై ప్రశ్నిస్తూ కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ఫోటోను ఎక్స్లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ఫోటోలో
గ్రూప్ 2 నియామకాల నోటిఫికేషన్ తేదీ ఏప్రిల్ 1, 2024 అని ఉన్న దానిని హైలైట్ చేస్తూ పోస్ట్ చేశారు. కాంగ్రెస్ గ్యారంటీలో భాగంగా తెలంగాణలో ఈరోజు లక్షలాది మంది నిరుద్యోగులు గ్రూప్ 2 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు అని, మిగతా గ్యారంటీలలాగే అందరినీ ఏప్రిల్ ఫుల్ని చేశారని అంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంఓలను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ పోస్టులో గ్రూప్ 2 నియామకాల నోటిఫికేషన్ తేదీ ఏప్రిల్ 1, 2024 అని ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అన్నం తిన్నారో అటుకులే తిన్నారో కానీ మన తోటి తెలంగాణ ఉద్యమకారులు ఎంతో కష్టపడ్డారు, కొట్లాడారు, ప్రాణాలిచ్చారని ఆమె గుర్తు చేశారు. రైతుల కష్టాలను పరిశీలించేందుకు వెళ్తున్న కేసీఆర్ ఎన్నో ప్రత్యేక సౌకర్యాలు ఉన్న ఏసీ బస్సులో వెళ్లారని, ఇంత విలాసవంతమైన బస్సు ఎందుకు కేసీఆర్ గారు అని ప్రశ్నించారు. ఇప్పటికీ ఎప్పటికీ భవితరహిత సమితి విధానం మారదా అని అడిగారు. మీ మీద ఉన్న నిన్నటి గౌరవంతో మీరు మారితే మంచిదని తెలంగాణ సమాజం అనుకుంటుందని విజయశాంతి అన్నారు. కానీ ఎందుకో మీరు ఉద్యమ గతాన్ని మర్చిపోయారని విమర్శించారు. అయితే అందరూ విమర్శించే అధికార దర్పణ విధానాన్ని మీరు ఎప్పటికీ కొనసాగిస్తున్నట్టు ఉందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుపై సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతల పరిస్థితి, చెక్పోస్టుల్లో సీజ్ చేసిన నగదు, ఓటర్లను ప్రభావితం చేసే ఇతర వస్తువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బేగంపేటతో పాటు శంషాబాద్ విమానాశ్రయంలో కూడా తనిఖీలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు సరిహద్దు జిల్లాల్లో డ్రై డేలాను తెలియజేయాలని ఆమె చెప్పారు. స్మగ్లర్లు ఉపయోగించే రహస్య మార్గాలను గుర్తించాలని, తద్వారా సీజులకు సహాయపడే నిఘా పెంచాలని ఆమె అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. అన్ని పొరుగు రాష్ట్రాలతో అంతర్రాష్ట్ర సమావేశాలు నిర్వహించామని, రాష్ట్రంలో 85 సరిహద్దు చెక్పోస్టులు ఏర్పాటు చేశామని డీజీపీ రవిగుప్తా తెలిపారు. ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలు నిఘాను పెంచాయని, దీని ఫలితంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన ఈ పక్షం రోజుల్లో సుమారు 35 కోట్లు స్వాధీనం చేసుకోగలిగామని అధికారులు సీఎస్కు వివరించారు. ప్రజా యుద్ధనౌక గద్దర్పై కాల్పులు జరిపిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నెల 6న సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద పాటపై తోట సదస్సును నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు గద్దర్ ఫౌండేషన్ కార్యదర్శి సూర్యం తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సీనియర్ పాత్రికేయులు పాసంజాధికారులతో కలిసి ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. భావ ప్రకటన, పాలకుల అణచివేత, గాయపడ్డ పాట అనే అంశంపై వక్తలు ప్రసంగిస్తారని తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి, జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ కంచ ఐలయ్య, సీనియర్ సంపాదకులు కె శ్రీనివాస్ తదితరులు హాజరవుతారని చెప్పారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే పాటపై తూట, భావ ప్రకటన, పాలకుల అణచివేతలో ముఖ్య అతిథులుగా పాల్గొంటున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, జస్టిస్ చంద్రకుమార్ గారు, ప్రొఫెసర్ కంచాయిలయ్య గారు, అలాగే పరకాల ప్రభాకర్ గారు, మరియు జేబీ రాజు గారు, డాక్టర్ కె శ్రీనివాస్ ఆంధ్రజ్యోతి సంపాదకులు, అలాగే గోరెట్టి వెంకన్న, విమలక్క గారు, అలాగే జయరాజు గారు, వీరితో పాటు అనేక ప్రజా సంఘాలు, అలాగే విద్యార్థి మేధావులు పాల్గొంటున్నారు. గద్దరన్న వారసులందరికీ ఇదే మా ఆహ్వానం. ప్రతి సంవత్సరం ఇది పునర్జన్మగా మా నాయన ఈ ప్రోగ్రాం చేసేది. దాని కొనసాగింపుగా గద్దర్ ఫౌండేషన్ తరఫున మేము ప్రతి సంవత్సరం చేయబోతున్నాం. ఇదే 27వ ఏట. 26 సంవత్సరాల వరకు నాన్న ఈ ప్రోగ్రామ్స్ని కంటిన్యూ చేశారు. తప్పకుండా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, సభకు రావాల్సిందిగా. గద్దరన్న ఆట పాటతో పాటు వచ్చే కళాకారులందరూ కూడా గద్దరన్న పాటలు ఆలకించబోతున్నారు. వాళ్ళకి ఇష్టమైన పాట ఏదైతే ఉందో ప్రతి కళాకారుడు ఒక పాటను ఎంచుకొని ఆ పాటని నాటక రూపంలో, పాటల రూపంలో రేపు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాయంత్రం 6 నుంచి మొదలుగా ఉన్న ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయాల్సిందిగా